నమస్కారం ఫ్రెండ్స్. ఒకరోజు ప్రపంచం మొత్తం ఆయిల్ సప్లై ఆగిపోతే, పెట్రోల్ బంకులు మూసివేస్తే, కరెంట్ కట్ పెరిగితే మన దేశం ఎలా సర్వైవ్ అవుతుంది? ఫ్రెండ్స్, ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడమే ఈ వీడియో లక్ష్యం. ఫ్రెండ్స్, శిలాజ ఇంధనాలైన కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ ఎలా ఏర్పడ్డాయంటే, లక్షల సంవత్సరాల క్రితం చనిపోయిన మొక్కలు కానీ, జంతువులు కానీ భూమి లోపల ఉండడం వలన అవి ఒత్తిడితో ఇంధనాలుగా మారిపోయాయి. ఫ్రెండ్స్, మన దేశం వీటిపైన ఎంతగా డిపెండ్ అవుతుందంటే, కరెంటు కోసం బొగ్గును ఉపయోగిస్తున్నాం, రవాణా కోసం పెట్రోల్ అండ్ డీజిల్ను ఉపయోగిస్తున్నాం, ఇండస్ట్రీస్ కోసం గ్యాస్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఫ్రెండ్స్, మనకు ప్రాబ్లం ఏమిటంటే, వీటి కోసం మనం ఇతర దేశం పైన ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, శిలాజ ఇంధనాల వలన పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది, క్లైమేట్ చేంజ్ కూడా మారిపోతూ ఉంటుంది. మన దేశంలో ఢిల్లీ లాంటి నగరాలలో ఇప్పటికే AQI ప్రమాద స్థాయికి చేరిపోయింది. వీటి వల్ల గ్లోబల్ వార్మింగ్ కూడా పెరిగిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన భారతదేశం చాలా మార్పులు చేయాలి. సోలార్ ఎనర్జీ రెవల్యూషన్ తీసుకురావాలి. మన దేశంలో సూర్యకాంతి ఎక్కువగా ఉంది. ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలి. దానికోసం గవర్నమెంట్ సబ్సిడీ ఎక్కువగా ఇవ్వాలి. సోలార్ విలేజెస్ని డెవలప్ చేయాలి. విండ్ పవర్ ఎనర్జీని ఎక్స్పాన్షన్ చేయాలి. తమిళనాడు కానీ, గుజరాత్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ విండ్ పవర్ ఎనర్జీని డెవలప్ చేయడానికి మంచి అద్భుతమైన ప్రదేశాలు. ఫ్రెండ్స్, మనం ప్రతి ఒక్కరం ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనాలి. మన దేశంలో EV ఛార్జింగ్ స్టేషన్స్ కానీ, బ్యాటరీ ఫ్యాక్టరీస్ కానీ, చీప్ ఎలక్ట్రికల్ స్కూటర్స్ కానీ ఎక్కువ అందుబాటులో పెట్టాలి. ఫ్రెండ్స్, గ్రీన్ హైడ్రోజన్ని డెవలప్ చేయాలి. గ్రీన్ హైడ్రోజన్ అంటే సోలార్ కానీ, విండ్ ఎలక్ట్రిసిటీని ఉపయోగించి వాటర్ని విడదీసి హైడ్రోజన్ని తయారు చేయడం. దీనివల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. పొల్యూషన్ ఏమీ ఉండదు. ఈ హైడ్రోజన్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి ఉపయోగపడుతుంది. ఇదే ఫ్యూచర్ ఫ్యూయల్. ఫ్రెండ్స్, గ్రామీణ భారతదేశం చాలా మారాలి. విలేజెస్లో బయోగ్యాస్ ప్లాంట్స్, సోలార్ పంప్స్, ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్ డెవలప్ కావాలి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ముఖ్యంగా 5 స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ మీద దృష్టి ఎక్కువగా పెట్టాలి. సెకండ్ వన్ వచ్చేసి ఆయిల్ ఇంపోర్ట్స్ను తగ్గించాలి. థర్డ్ వన్ వచ్చేసి ఇన్నోవేషన్ కల్చర్ని తీసుకురావాలి. ఫోర్త్ వన్ వచ్చేసి మ్యాసివ్ ట్రీ ప్లాంటేషన్స్ జరగాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అయిన బ్యాటరీ టెక్నాలజీలో భారతదేశం చాలా ముందుకు రావాలి. ఫ్రెండ్స్, మన యూత్ పాత్ర ఏమిటంటే, ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఎక్కువగా వాడాలి. ఎలక్ట్రిసిటీని పొదుపు చేయాలి. ప్రతి ఇంటిపైన సోలార్ పెట్టుకోవాలి. వీలైనంత వరకు స్టార్టప్లు డెవలప్ చేయాలి. ఇన్నోవేషన్ కోసం గ్రీన్ టెక్నాలజీని ఎక్కువగా డెవలప్ చేయాలి. ఫ్రెండ్స్, ఒకసారి ఊహించండి, 2047లో మన భారతదేశంను సోలార్ సూపర్ పవర్గా ఊహించండి. పొల్యూషన్ ఫ్రీ సిటీస్ ఉన్న దేశంగా ఊహించండి. ఎలక్ట్రిక్ హైవేస్ ఉండే దేశంగా ఊహించండి. హైడ్రోజన్ ట్రైన్స్ను ఊహించండి. ఫ్రెండ్స్, ఫైనల్గా గుర్తుంచుకోండి, మన దేశంలో ఆయిల్ వెల్స్ లేవు, సూర్యకాంతి మాత్రమే ఉంది. కోల్ మైన్స్ లేవు, ఇన్నోవేషన్ మైండ్ సెట్ మాత్రమే ఉంది.